Good morning, students. Today our topic is example program for structure. So already in a previous concept lo manam what is structure and the rules of structure chusam. So daniki example program idi. సో ప్రోగ్రామ్ వచ్చేసి మనకి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ ఫర్ స్ట్రక్చర్. సో ప్రోగ్రామ్ స్టార్టింగ్ మనం హ్యాష్ ఇంక్లూడ్ stdio.h అండ్ హ్యాష్ ఇంక్లూడ్ conio.h అని స్టార్ట్ చేస్తాము. నెక్స్ట్ దానికి తర్వాత మనం మెయిన్ ఫంక్షన్ని కదా డిక్లరేషన్ చేస్తాం. బట్ స్ట్రక్చర్ అంటే డెఫినేషన్ మనం ఏం చెప్పుకున్నాము. సో మెయిన్ ఫంక్షన్కి ముందు సోర్స్ కోడ్కి ముందే బిఫోర్ మనం రిప్రజెంటేషన్ చేస్తాం, దాన్నే స్ట్రక్చర్ అని చెప్పేసి చెప్తాం అనుకున్నాము. సో ఇప్పుడు స్ట్రక్ట్ ఎంప్లాయీ. సో ఇక్కడ స్ట్రక్ట్ అనేది స్ట్రక్చర్ యొక్క కీవర్డ్ అండ్ ఎంప్లాయీ అనేది స్ట్రక్చర్ యొక్క నేమ్. స్ట్రక్ట్ ఎంప్లాయీ. సో ఇప్పుడు నేను ఏదైతే ప్రోగ్రామ్ లాజిక్లో నేను ఏవైతే డేటా టైప్స్ తీసుకోవాలనుకుంటున్నానో సో ఆ డేటా టైప్స్ని రిప్రజెంటేషన్ చేస్తాను. ఇక్కడ చూడండి, క్యారెక్టర్ నేమ్ ఆఫ్ 10 సెమీకోలన్, నెక్స్ట్ ఇంట్ ఐడి నెంబర్ సెమీకోలన్, నెక్స్ట్ ఫ్లోట్ సాలరీ సెమీకోలన్. అంటే మనం రూల్స్లో చెప్పుకున్నాం ఈచ్ డేటా టైప్ కెన్ బి టెర్మినేటెడ్. సో ఒక్కొక్క డేటా టైప్ని తీసుకున్న తర్వాత మనం టెర్మినేట్ చేయాలి కాబట్టి సెమీకోలన్స్ పెట్టుకుంటాం, కామాస్ పెట్టుకోము. సో క్యారెక్టర్ నేమ్ అంటే ఫస్ట్ మనం ఎవరిదో ఎంప్లాయీ యొక్క, ఇక్కడ ఎంప్లాయీ కదా డీటెయిల్స్ మనం యాడ్ చేసుకుంటున్నాం. ఎంప్లాయీ యొక్క నేమ్, నెక్స్ట్ ఎంప్లాయీ యొక్క ఐడి నెంబర్ అండ్ ఎంప్లాయీ యొక్క శాలరీ నేమ్. సో నెక్స్ట్ దీన్ని ఓపెన్ బ్రేస్ ఓపెన్ చేసిన తర్వాత లాస్ట్లో ఇక్కడ క్లోజ్డ్ బ్రేస్ పెడతాం. నెక్స్ట్ వేరియబుల్ నేమ్ సెమీకోలన్ కాబట్టి ఇక్కడ ఎంప్లాయీ స్టార్టింగ్ నేమ్ ఈ కాబట్టి మనం ఈ అని తీసుకోవచ్చు, లేదా సంథింగ్ ఏదో ఒక వేరియబుల్ నేమ్ తీసుకొని ఇక్కడ మనం సెమీకోలన్ అనేది అప్లై చేస్తాం. సో ఇక్కడ ఈ డాట్ సెమీకోలన్ అని చెప్పి నేను తీసుకున్నాను. నెక్స్ట్ ఇది కంప్లీట్ అయిన తర్వాత మెయిన్ ప్రోగ్రాంలోకి వెళ్తాం. సో మెయిన్ ప్రోగ్రామ్ మెయిన్ ఫంక్షన్ తీసుకుని ఓపెన్ బ్రేస్, సో ప్రింట్ఎఫ్ ఎంటర్ ది నేమ్ /n అంటే లైన్ బై రావడానికి /n తీసుకుంటాం, సెమీకోలన్ అయిపోయింది. నెక్స్ట్ దీన్ని రీడ్ చేయడానికి ఇన్పుట్ ఫంక్షన్ ఏంటి, స్కాన్ఎఫ్ కదా, స్కాన్ఎఫ్ %d &e డాట్ నేమ్. సో ఇక్కడ మనం తీసుకునే ఆ స్ట్రక్చర్ యొక్క వేరియబుల్ నేమ్ ఏం తీసుకున్నాం, ఈ కదా. సో ఇక్కడ ఈ డాట్ నేమ్. సో ఇక్కడ నేమ్ని మనం ఏ డేటా టైప్ తీసుకున్నాం, క్యారెక్టర్ డేటా టైప్ తీసుకున్నాం కాబట్టి దాని యొక్క ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చి s. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ఐడి నెంబర్ /n, నెక్స్ట్ స్కాన్ఎఫ్ %d ఇంటీజర్కి ఫార్మాట్ స్పెసిఫైయర్ %d &e డాట్ ఐడి నెంబర్. నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ ది శాలరీ, నెక్స్ట్ స్కాన్ఎఫ్ %f. ఇక్కడ ఫ్లోట్ తీసుకున్నాం కదా శాలరీ, అందుకే ఇక్కడ ఫార్మాట్ స్పెసిఫైయర్ వచ్చి %f &e డాట్ శాలరీ. సో ఇది మనం ఎంప్లాయీ యొక్క డీటెయిల్స్ని ఫిల్ చేయడానికి. నెక్స్ట్ తర్వాత ప్రింట్ఎఫ్ ఎంటర్ %s e డాట్ నేమ్, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ %d e డాట్ ఐడి, నెక్స్ట్ ప్రింట్ఎఫ్ ఎంటర్ %f e డాట్ శాలరీ. సో అంటే ఇది మళ్ళీ సెపరేట్గా నేమ్ ఐడి శాలరీ అని సెపరేట్గా మనం చూపించడానికి మనకి మళ్ళీ ప్రింట్ఎఫ్ అని తీసుకుంటాము. నెక్స్ట్ లాస్ట్లో గెట్ ch, నెక్స్ట్ క్లోజ్డ్ బ్రేస్. సో ఇది అవుట్పుట్ చూద్దాం. చూడండి, ఫస్ట్ ఎంటర్ ది నేమ్ మహేష్, ఎంటర్ ది ఐడి నెంబర్ 156 సంథింగ్, ఎంటర్ ది శాలరీ 20,000. సో ఇక్కడతో ఇది తీసుకున్న టాస్క్ అనేది కంప్లీట్ అయింది. నెక్స్ట్ మళ్ళీ నేను ఏం తీసుకున్నాను, ప్రింట్ఎఫ్ తీసుకున్నాను కదా, దానికి చూడండి నేమ్ మహేష్, ఐడి నెంబర్ 156 అండ్ శాలరీ 20,000. సో ఇది స్ట్రక్చర్ యొక్క ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చేసి నెస్టెడ్ స్ట్రక్చర్ ఆర్ స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్. సో నెస్టెడ్ స్ట్రక్చర్ మనం కండిషన్ స్టేట్మెంట్స్ చూసినప్పుడు నెస్టెడ్ ఇఫ్ సంథింగ్ అవి చూసాం కదా, సేమ్ నెస్టెడ్ స్ట్రక్చర్ కూడా సేమ్ యాజ్ అలాగే ఉంటుంది. చూడండి, ఏ స్ట్రక్చర్ కెన్ బి డిక్లేర్డ్ విత్ ఇన్ ది అనదర్ స్ట్రక్చర్. సో అంటే ఒక స్ట్రక్చర్ని మనం ఆల్రెడీ రిప్రజెంటేషన్ చేస్తాం. సో ఆ స్ట్రక్చర్ యొక్క డిక్లరేషన్ ఆర్ డేటా అనేది మనం మళ్ళీ అనదర్ స్ట్రక్చర్లో రిప్రజెంటేషన్ చేస్తాం. దాన్నే మనం నెక్స్ట్ స్ట్రక్చర్ లేదా స్ట్రక్చర్ విత్ ఇన్ స్ట్రక్చర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. నెక్స్ట్ sometimes it is required to keep a data items to within another data items is called a structure within structure or a nested structure. సో ఇక్కడ keep data items within another data అంటే మనం ఒక స్ట్రక్చర్ని ఫస్ట్ స్ట్రక్చర్ 1 తీసుకుంటాం, అందులో డేటా టైప్స్ తీసుకుంటాం. సో ఈ డేటా టైప్స్నే మళ్ళీ నెక్స్ట్ అనదర్ స్ట్రక్ట్ 2 అని తీసుకుంటాం. సో అందులో కూడా మనం డిక్లరేషన్ చేస్తాం లేదా యూస్ చేస్తాం, దాన్నే మనం నెక్స్ట్ స్ట్రక్చర్ అని చెప్పేసి కాల్ చేస్తాం. సో సింటాక్స్ చూడండి, స్ట్రక్చర్ నేమ్ 1, నెక్స్ట్ డిక్లరేషన్ 1, 2 డిక్లరేషన్ n,
సెమీకోలన్ క్లోజ్డ్ బ్రేస్ అండ్ సెమీకోలన్. నెక్స్ట్ స్ట్రక్చర్ నేమ్ 2 అంటే మనం 2 నెస్టెడ్ స్ట్రక్చర్ కాబట్టి 2 తీసుకుంటున్నాం. నెక్స్ట్ డిక్లరేషన్ 1 డిక్లరేషన్ 2 స్ట్రక్చర్ నేమ్ 1 వేరియబుల్ నేమ్ 1 సెమీకోలన్. నెక్స్ట్ డిక్లరేషన్ అప్ టు n క్లోజ్డ్ బ్రేస్ సెమీకోలన్. సో ఇక్కడ చూసారా స్ట్రక్చర్ నేమ్ 1ని ఇక్కడ మనం అంటే ఇక్కడ తీసుకున్న ఈ డేటా టైప్ ఏదైతే ఉందో దాన్ని మళ్ళీ మనం స్ట్రక్చర్ 2లో రిప్రజెంటేషన్ చేస్తాం. సో దీనికి ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ చూస్తే మనకి అర్థమవుతుంది. చూడండి ఒకసారి. సో చూడండి ఇక్కడ ఎగ్జాంపుల్ ప్రోగ్రామ్ #include stdio.h. దాని తర్వాత నెక్స్ట్ స్ట్రక్చర్ డేటా అని చెప్పేసి నేను డేటా అనే దాన్ని స్ట్రక్చర్ నేమ్గా తీసుకుని ఇది స్ట్రక్చర్ 1. నెక్స్ట్ ఇంట్ డేట్ మంత్ ఇయర్. ఇక్కడ నేను ఒకటే డేటా టైప్ని యూస్ చేశాను ఎందుకంటే డేట్ మంత్ ఇయర్ 3 మనకి నంబర్సే కాబట్టి ఓన్లీ ఇంటీజర్ డేటా టైప్ తీసుకుంటున్నాం. నెక్స్ట్ క్లోజ్డ్ బ్రేస్ ఇక్కడ డేట్ ఆఫ్ బర్త్ అనే ఒక వేరియబుల్ నేమ్ తీసుకుని సెమీకోలన్ని అప్లై చేశాను. నెక్స్ట్ స్టూడెంట్ డేటా. సో ఇక్కడ డేటా అని స్ట్రక్చర్ 1కి తీసుకున్నాను. నెక్స్ట్ ఇక్కడ స్టూడెంట్ డేటా అని స్ట్రక్చర్ 2కి తీసుకుంటున్నాను. సో నెక్స్ట్ క్యారెక్టర్ నేమ్. నెక్స్ట్ డేటా డేట్ ఆఫ్ బర్త్. సో మనం సింటాక్స్లో చూసిన ప్రకారం స్ట్రక్చర్ నేమ్ 1 స్పేస్ వేరియబుల్ నేమ్ సెమీకోలన్ కదా. సో ఇక్కడ స్ట్రక్చర్ నేమ్ 1 ఏంటి డేటా, నెక్స్ట్ వేరియబుల్ నేమ్ ఏంటి డేట్ ఆఫ్ బర్త్. ఓకేనా, క్లోజ్డ్ బ్రేస్. నెక్స్ట్ క్యారెక్టర్ నేమ్ 20 స్ట్రక్చర్ డేట్ ఓన్లీ 1 టైమే రిప్రజెంటేషన్ చేయాలి. ఇక్కడ 2 టైమ్స్ వచ్చింది, ఇది రాంగ్. ఓన్లీ 1 టైం రిప్రజెంటేషన్ చేయాలి. నెక్స్ట్ క్లోజ్డ్ బ్రేస్ అయిపోయిన తర్వాత మెయిన్ ఫంక్షన్. నెక్స్ట్ ఓపెన్ బ్రేస్ స్టూడెంట్ డేటా ఆఫ్ s ఈక్వల్ టు వినోద్. నెక్స్ట్ ఇందులోనే మనం డేట్ ఆఫ్ బర్త్ని ఇలా రిప్రజెంటేషన్ చేస్తాం 27/12/84 అండ్ 27 డేట్ మంత్ ఇయర్ సెమీకోలన్. ఓకే, printf /and name %s dot name printf date of birth equal to %d 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 3 %d తీసుకుంటాం. ఎందుకు ఇక్కడ మనం ఇంటీజర్లు ఎన్ని యూస్ చేస్తున్నాం, ఇక్కడ 3 కదా, అంటే డేట్ మంత్ ఇయర్ కాబట్టి %d 3 తీసుకున్నాం. ఓకే, s డాట్ డేట్ ఆఫ్ బర్త్ అని చెప్పేసి తీసుకుంటాం. సో s డాట్ డేట్ ఆఫ్ బర్త్ మంత్, s డాట్ డేట్ ఆఫ్ బర్త్ ఇయర్, సెమీకోలన్ ఓపెన్ బ్రేస్ సెమీకోలన్ క్లోజ్ చేసిన తర్వాత ఓపెన్ బ్రేస్కి దానికి క్లోజ్డ్ బ్రేస్ పెడతాం. సో ఇక్కడ అవుట్పుట్ వచ్చేసి నేమ్ వినోద్, డేట్ ఆఫ్ బర్త్ వచ్చేసి 27/12/84. ఇది నెక్స్ట్ స్ట్రక్చర్ యొక్క